హాయ్ ఆల్, దిస్ ఈజ్ సాత్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. అండ్ ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఏం డిలే చేయకుండా నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఈరోజు ఎందుకంత ఎగ్జైటెడ్గా ఉన్నాను అంటే మా మమ్మీ చికెన్ పచ్చడి చేయబోతుంది. సో ఎన్నో ఇయర్స్ అయిందండి చేసి, సో తర్వాత ఇప్పుడే చేయబోతుంది, మళ్ళీ అది కూడా మీకోసమే చేయబోతుంది. సో మీరు అందరు చూస్తారని చెప్పి సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా బాగా చేస్తుంది చికెన్ పచ్చడి. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని టేస్ట్ చేయబోతున్నాను కదా, సో ఇంకా ఫుల్ దాంతోనే తింటాను అనమాట. ఇంకేమున్నా కానీ ఏం లేకపోయినా కానీ నేను దాంతోనే తింటాను. సో ఒకవేళ ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకేం లేట్ చేయకుండా మేము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము అండ్ చికెన్ వచ్చేసి 400 గ్రామ్స్ తీసుకున్నామండి. సో బోన్తో ఉన్న చికెనే తీసుకున్నాము అండ్ మేము కొంచెం క్వాంటిటీలోనే చూపిస్తున్నాం, మీకు కావాలనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అని తక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నాం చికెన్ని. సో ఇప్పుడు దాని మీద వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. సో ఇప్పుడు మనం చికెన్ని ఉడికించుకోవాలి. సో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చికెన్ అనేది బాగా బాయిల్ అవుతుంది. సో అది బాగా బాయిల్ అయిన తర్వాత మనం అందులో ఉన్న వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, తీసేసుకోవాలి. సో అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోండి. చూసారు కదా, వాటర్ ఏం లేకుండా వాటర్ మొత్తం తీసేసుకున్నాము. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ప్యాన్ని. సో ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుంటున్నాం మనము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చికెన్ని ఫ్రై చేసుకుంటాము. సో ఇక్కడ నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ వేస్తుంది మమ్మీ. సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అనేది బ్రౌన్ అయిపోతుంది అనమాట. సో ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోండి. సో కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ఇంకొక గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మనం ఎట్లానో నెక్స్ట్ ఆయిల్ అనేది యూస్ చేస్తాం కాబట్టి టిష్యూస్ ఏం లేకుండా డైరెక్ట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం ఇక్కడ. సో సేమ్ నెక్స్ట్ దాన్ని కూడా ఎంత చికెన్ అయితే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసుకోండి. అండ్ ఇప్పుడు మొత్తం చికెన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. సో ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ అలానే ఉంటుంది కదా, ఇప్పుడు ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అండ్ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. సో టోటల్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాం మనము 400 గ్రామ్స్ చికెన్కి. సో అది మొత్తం పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర పొడి. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి. సో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాము. సో నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఇది కూడా సేమ్ క్వాంటిటీ 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని అది కూడా లైట్గా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు అందులో లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాము. అండ్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి బాగా. అండ్ ఇప్పుడు అందులో పసుపు వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ సాల్ట్, ఈ రెండు టేస్ట్కి సరిపడా వేసుకోండి. అండ్ పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఆ మసాలాలో కలిసేలాగా. అండ్ ఇక్కడ మేము సైడ్కి ఆల్రెడీ బౌల్స్లో మసాలాలు ఏమైతే కావాలో అన్నీ రెడీగా పెట్టుకొని ఉంచుకున్నాము. సో ఈజీగా ఉంటుందని చెప్పి వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అందులో చికెన్ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి ఆ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మనం చికెన్ని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి దింపేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాము. సో మీరు ఎంతైతే కారం తింటారో టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆవపిండి ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా. అండ్ చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాము. ఫస్ట్ కొంచెం వేసుకోండి ఆయిల్ని. సో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపండి చికెన్ని ఇంకా మసాలా మొత్తాన్ని. అండ్ ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాం మళ్ళీ.
సో ఇప్పుడు నీట్గా మళ్ళీ కలుపుకోండి పైనుంచి కిందకి. అండ్ ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ వేస్తున్నాము. అండ్ లెమన్ జ్యూస్ వచ్చేసి ఒక 4 లెమన్స్ తీసుకున్నామండి. సో పుల్లగా ఉంటుంది కదా, సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక 4 లెమన్స్ది జ్యూస్ అనేది తీసుకొని మేము యాడ్ చేసుకున్నాం ఇందులో. సో లెమన్ జ్యూస్ అంతా బాగా పట్టేలాగా మీరు ఒకసారి మిక్స్ చేసుకోండి. సో 400 గ్రామ్స్కి ఒక 4 లెమన్ జ్యూస్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ మనకి ఇది రెడీ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ గాజుది బౌల్ ఉంటుంది కదా తీసుకున్నాము. సో ఫస్ట్ అందులో ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చికెన్ పచ్చడి దేన్ని కలుపుకున్నాం కదా, అది మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో మీరు ఎందులో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఈ చికెన్ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ అలా గుచ్చుతూ ఉండండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అప్పుడు మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. మనకి ఇది 1 మంత్ వరకు ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా పచ్చడి ప్రాసెస్ని మొత్తం. సో మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని చెప్పి. సో నేను నిద్రపోయి లేచాను, పచ్చడి ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మా ఫ్యామిలీ వాళ్ళు సగం కంప్లీట్ చేసేసారు. సో ఇప్పుడు నేను ఉన్న దాంట్లో ఎలా ఉందో చెప్పి నేను టేస్ట్ చేసి చూపిస్తాను. సో చూసేద్దాం. సో ఇప్పుడు రైస్ ఇంకా పచ్చడి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు కలుపుకొని తిందాము. కొంచెం లైటింగ్ అనేది ఎక్కువగా ఉందండి. సో ప్లేట్లో ఉన్న రైస్ ఏం కనిపించట్లేదు, వైట్గా ఉంది కదా. సో మీకు చూపిస్తున్నాను, చికెన్ అనేది వేసుకుంటున్నాను. పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా. సో నిజంగా చాలా బాగుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఇప్పుడు పీస్ చూసారు కదా, ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఇంతటితో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. సో ఈ రెసిపీ నచ్చితే కూడా లైక్ చేయండి. సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్. టింగ్ టింగ్.